కువైట్లోనే నాతో పాటు యూట్యూబర్ ఉంటారు కదా, నా తోటి యూట్యూబర్స్ అయితే ఈరోజు నేను మాల్యాకి అయితే వెళ్తున్నాను. అన్న యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎస్జే హోమ్ అనమాట. చూడండి అన్న నాతో పాటు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్జే హోమ్. ఈ అన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. నిజంగానే సపోర్ట్ చేయండి. ఎవరైతే చూస్తూ ఉన్నారో నాకు సంబంధించిన ఛానల్ వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన ఏదైతే కామెంట్స్ ఉంటాయో, మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో అది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుక్రవారం మన తెలుగు వాళ్ళు గ్యాదరింగ్ అయ్యే మాల్యాకి అయితే వచ్చానమాట. ఇప్పుడే ఇక్కడ మాల్యాలో మన తెలుగు వాళ్ళకు ఎక్కడున్నా కూడా కొన్ని వ్యసనాలు ఉంటాయన్నమాట. అంటే ఇది చాలా ఓవర్గా ఉంది. దాదాపు కువైట్లో అయితే కనుక మన తెలుగు వాళ్ళకు ఎటువంటి వ్యసనాలు ఉంటాయన్నమాట అంటే కనుక సపోజ్ ఈ ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీ పక్కన పెడితే అత్యంత మనిషిని ఒక ఏకదమ్మున పైకి లేపేది, ఏకదమ్మున మనిషిని కిందికి దించేది వచ్చేసి బెట్టింగ్ అనమాట. ఈ బెట్టింగే ఇక్కడ జరుగుతా అనమాట. ఇక్కడ మీరు చూసుకుని మనుషులు గుంపులుగా ఉన్నారు కదా. ఇక్కడ పడితే 5 దినార్లు, బొమ్మ పడితే 5 దినార్లు, ఎందుకురా సామి ఎన్ని బతుకులంతా, ఇంటికాడ పిల్లామిడ్డలు పిల్ల పాపలు అందరు ఉంటారు, వాళ్ళకి పంపించుకోండి. వీళ్ళు బెట్టింగ్ ఆడేది చూపించాలని కాదు, అంటే మంచి చూపించేప్పుడు చెడు కూడా చూపించాలా. ఇట్లా కొంతమంది చెడ్డ నాగుడు వల్ల మన ఇండియాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కొన్ని చోట్ల అయితే కనుక. చూడే నా వెనకాల గుంపు ఉంది కదా, అదే అక్కడ బెట్టింగ్ ఆడుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకా మీరు చూసుకుంటే చాలా గుంపులుగా ఆడుతున్నారు అనమాట. ఇదండి మనం కువైట్కి వచ్చి సంపాదించుకొని తిరిగి హ్యాపీగా ఇండియాకి పోయేదానికి, బెట్టింగ్లు ఆడి కుర్చిపోయేదానికి కాదు. సో కుర్చిపోకుండా బాగా హ్యాపీగా ఇండియాకి వెళ్ళండి. మనమైతే లోపలికి అయితే భోజనం చేయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చూద్దాం మన తెలుగు రుచులు ఏమేమి ఉన్నాయో. మన తెలుగు వాళ్ళే అనమాట షాప్స్ వచ్చేసి మన తెలుగు ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి హైదరాబాద్ బిర్యానీ. నేనైతే ఫస్ట్ టైం అయితే పోతాను అనమాట మన తెలుగు రెస్టారెంట్కి కువైట్లో. మా చాలా జనాలు ఉన్నారు, చూడండి ఎంతమంది జనాలు. ఇప్పుడే ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టినా. చూడండి బిర్యానీకి కర్రీ, ఒక స్వీటు, ఒక రైతా, ఎగ్ అయితే ఇచ్చాడు. అన్న అయితే సంగటి పాయ అయితే ఆర్డర్ ఇచ్చాడు అనమాట. వీళ్ళైతే అందరూ మన తెలుగు వాళ్ళే అనమాట. వీడికి హైదరాబాద్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. మొబైల్ స్టోర్కి అయితే వచ్చాము. Is Bluetooth good, eh? Yeah. Come here. No, I want cheaper. మొబైల్ స్టాండ్ కావాలంటే ఎత్తుకుతున్నాం అనమాట. సెల్ఫీ స్టిక్ కావాలంటే ఎత్తుకుతున్నాము. చూస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం షాపులన్నీ తిరుగుతూ ఉన్నాం. అంతా షాపింగ్కి వచ్చారు, అంతా ఫిలిపినీ వాళ్ళు అంతా. వెళ్ళాక మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ని చూపించిన కదా, ఆ కాంప్లెక్స్ వెనకాలనే బీచ్ సైడ్ అంటే ఈ పార్క్ అయితే ఉంటుందన్నమాట. దీన్నే టిక్ టాక్ పార్క్ అంటారు. మన తెలుగు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి టిక్ టాకులు చేయడము, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకోవడము, ఇలా నెలలో ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఫుల్ వీడియో అయితే చూడండి. వాళ్ళ పార్టీలు అయితే చేసుకున్నారు ఫిలిపినీ వాళ్ళు అయితే కనుక. Don't be shy, girl, go bonanza. Shake your body like a belly dancer. అంతా మన తెలుగు వాళ్ళు అనమాట. ఈరోజు హాలిడే కాబట్టి అంతా ఇక్కడికైతే వచ్చేసారు. నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనమాట. వీళ్ళు ఇంకా బర్త్డే పార్టీలు అయితే చేసుకుంటాను. అమ్ములేస్తాను డ్యాన్స్.
ఇంకా చూసుకుంటే యాజ్ యూజువల్ మన వైజాగ్ బీచ్లో కానీ ఎక్కడైనా కానీ సముద్రం దగ్గర ఉంటాయి కదా, ఇట్లయితే ఐస్ బండ్లు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి కువైట్లో. ఇదంతా మన తెలుగు వాళ్ళే. ఇక్కడ చూసుకుంటే గాలాలు వేసేసి గాలాలు తగిలిచ్చి ఇక్కడ సముద్రం అయితే చేపలు అయితే పడతారనమాట ఎన్న వాళ్ళు. ఇక్కడ ఎన్న కూడా ఒకటి గాలం తయారు చేసి వేస్తాడు. ఇప్పుడే గాలం తయారు చేసి గాలం వేస్తాడన్న. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి కువైట్ అసెంబ్లీ అనమాట. మన వాళ్ళు అంటారా కువైట్లో ఇంకా టిక్ టాక్ బ్యాన్ కాలే, కువైట్లో ఇంకా టిక్ టాక్ స్టార్లు ఇంకా ఉన్నారు, ఫేమస్ సైడ్ కువైట్లో టిక్ టాక్ స్టార్లు అంతా. కువైట్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి. ఆ పొయ్యిలో కొరివి తీసుకొని చేతిలో పెట్టుకుని ఎట్టుంటాయో ఆ విధంగా ఉన్నాయి. ఇంక మీరు చూసుకోండి సముద్రంలో ఉన్న చేపలన్నీ ఏ విధంగా చచ్చిపోయినాయో ఈ వేడికి అర్థమైపోయింటుంది కువైట్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ మీకు చూపిద్దాం అనుకుంది. ఈ ఎండలకు నా ముఖం కూడా చాలా కర్రంగా అంటే కర్రంగా అయిపోయింది. ముఖం అయితే కనుక ఉండేదే కర్రంగా, మళ్ళీ ఇంకా ఎక్కువ కర్రంగా అయిపోయింది. పోతే కనుక మన ఛానల్ అయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అయితే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Searching for higher ground, can't see in front of me, my enemies, I've tried every possibility.